గైస్ గుడ్ మార్నింగ్. సో ఇవాళ వచ్చేసి షెర్రీ రాజు ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్లో మంచి ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై చేస్తున్నాము. రెండు వీడియోస్ సపరేట్గా అప్లోడ్ చేస్తున్నా. వెరీ ఫాస్ట్గా ఎలా చేయాలి అది చూద్దాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. 2 kg ఫిష్, 2 kg ఫిష్లో ఇవి వచ్చేసి కర్రీ కోసం చింతపండు నానబెట్టాం. ఇక్కడ చింతపండు అండ్ ఫిష్ పీసెస్ ఉన్నాయి. ఇవి వచ్చేసి కర్రీ కోసం. సో కర్రీ ఎలా చేయాలి నెక్స్ట్ ప్రాసెస్ చింతపండు వాటర్ ఈ రెండు పెట్టాం. అండ్ ఫిష్ చేపల పులుసు కోసం చేపలు రెడీ పెట్టుకున్నాం. కట్ చేసిన ఫిష్ పీసెస్, తర్వాత ఆనియన్స్, ఒక బౌల్ ఆఫ్ ఆనియన్స్, ఒక బౌల్ ఆఫ్ టమాటోస్, అండ్ నువ్వులు, మెంతులు, జీలకర్ర, ధనియాలు, అల్లం వెల్లుల్లి, కొబ్బరి, ఆయిల్. ఓకే. అండ్ మసాలాలు వచ్చేసి కారం, ఉప్పు, గరం మసాలా, పసుపు. సో ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్. సో ఇట్లా పెన్నం పెట్టుకొని కొంత ఆయిల్ వేస్తూ ఈ ఆనియన్స్ ఫ్రై చేయాలి. గో ఇంటు ద ప్రాసెస్. మసాలాలన్నీ పెన్నం మీద వేయించుకోవాలి. పెన్నం మీద వేయించుకొని అండ్ ఆనియన్స్ కూడా పెన్నం మీద వేయించుకోవాలి. తర్వాత ధనియాలు, టొమాటోస్ ఇవన్నీ కొంచెం మాడేలాగా వేయించుకోవాలి. కానీ పెన్నం మీద వేయించుకుంటూ ఇప్పుడు మనం యాడ్ చేయనివి వచ్చేసి ఇవి 4. నేను ఇందాక చింతపండు రసం నానబెట్టుకోవాల్సి మర్చిపోయాను చెప్పడం. అండ్ ఇది చింతపండు రసం. అవి మంచిగా బ్లాక్ కలర్లోకి ఫ్రై అవ్వాలి వితౌట్ ఆయిల్. ఇక్కడ ఎక్కడ ఆయిల్ పోయలేదు మనం ఇంకా. సో నువ్వులు అవన్నీ మనం పేస్ట్ చేసుకొని దీంట్లో వాడుకోవాలి. సో ఇవంతా మంచిగా ఫ్రై అయ్యాయి వితౌట్ ఆయిల్. ఇప్పుడు వీటన్ని ఈ మిశ్రమాన్ని మంచి పేస్ట్ చేసుకోవాలి. రోట్లో వేసుకొని నువ్వు మంచిగా రుబ్బుకోవాలన్నమాట. సో ఇగో అంటే పేస్ట్ చేసుకుంటాం. మిశ్రమం మొత్తం మంచిగా పేస్ట్ నూరుకున్నాము, పేస్ట్ రుబ్బాము. తర్వాత చింతపండు ఈ మొత్తం ఇలా తీసేసి చింతపండు రసం రెడీ చేసుకున్నాము. అండ్ ఫిష్ పీసెస్. ఇప్పుడు మంచి పులుసు పెట్టాలి. ఆయిల్ వేసి చింతపండుని మంచిగా బాయిల్ చేసి పులుసు పెట్టాలి. దానికోసం ఒక ప్యాన్ తీసుకుంటున్నాం. ఓకే. ఈ ప్యాన్లో మనం పులుసు పెట్టబోతున్నాం. ఇంకా ఉప్పు, కారాలు, సాల్ట్ ఇవి వాడలేదు ఇంకా. ఓకే. సో స్టవ్ వెలిగించి పులుసు పెడదాం. ఇలా వేడయ్యాక ప్యాను దీంట్లో ఆయిల్ పోసుకోవాలి. తర్వాత కొంత హీట్ ఎక్కాక దాంట్లో పులుసు, ఆల్ ఇంగ్రీడియంట్స్ మనం వేసేస్తున్నాం. దీంట్లో లేట్ చేయకుండా ఆల్ ఇంగ్రీడియంట్స్ ప్లేసింగ్ ఇటుగా కడాయి. తర్వాత పులుసు వేసుకుందాం. ఈ పులుసు కూడా దాంట్లో వేసేద్దాం. ఓకే. తర్వాత ఈ కుతలాడే వరకు బాయిల్ చింతపండు పులుసు కుతలాడే వరకు పెట్టుకోవాలి. చింతపండు రసం బాయిల్ అయ్యే టైంలో ఈ వాటర్ కూడా పోసుకుందాం. 1 గ్లాస్ కానీ 2 గ్లాస్ కానీ మనకి పీసెస్ బట్టి కొంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఉడికేలాగా అవ్వాలన్నమాట అది వాటర్ సిరప్ అంతా. సో ఇలా కుతలాడుతున్నప్పుడు ఫిష్ పీసెస్ వేసుకుందాం. ఇలా టాప్ చేయాలి అందులోకి. సో
అన్ని పీసెస్ వేసేసుకున్నాం. వేసేసుకున్న తర్వాత ఇట్ షుడ్ బి కుక్డ్ ఇన్ దట్ సిరప్ దట్ సీతాఫల్ టామరెండ్ దాంట్లో ఉడకాలి మంచిగా. ఉడికినప్పుడు పులుసు టేస్ట్ బాగుంటుంది. ఇవాళ వండిన పులుసు నెక్స్ట్ డే బాగుంటుంది. అంత అంత లోపల వాటర్ టేస్ట్ అంతా ఆ మీట్లోకి రావాలి. సో ఇప్పుడు వాటర్ దగ్గర అయ్యాక తీసుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ మన ప్రాసెస్ అయిపోయినట్టే. కలిపితే ముక్క పాడైపోతుంది, కలపదు. సో అది కుక్ కావడానికి జస్ట్ 15 minutes టైం పడుతుంది అంతే. ఆల్మోస్ట్ ప్రాసెస్ అయిపోయింది. ఒక 10% మాత్రం మిగులుతుంది. కుకింగ్ అయిపోతే అయిపోయినట్టు. వేడి చేపల పులుసు రెడీ అయిపోయింది. సో వాటర్ అంతా దగ్గరికి అయ్యాక వేరే బౌల్లో మార్చుకుంటే సరిపోతుంది. వేడి చేపల పులుసు రెడీ. దీన్ని బౌల్లోకి తీసుకొని డైరెక్ట్ లాగించడం. సబ్స్క్రైబ్.